హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిస్కీ ఫ్యాక్ట్స్. విత్తనం నుండి అన్నం వరకు రైతు పడే శ్రమ అంతింత కాదు. కాని చివరకు అంతని చేతిలో మిగిలేది మాత్రం శూన్యం. రైతుల ఆదాయం పెరగాలి అంటే కేవలం బడ్జెట్ వల్ల కాదు, మనందరి సహకారం కూడా చాలా అవసరం. అయితే ఈరోజు ఈ వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. అందులో మొదటిది రైతు ఆదాయం, రెండవది కేంద్ర మరియు రాష్ట్ర బడ్జెట్లో రైతుకి ఎంత వస్తుంది, ఏ పథకాలు ఉపయోగపడుతున్నాయి, ఇంకా ఏం మారాలి. ఫస్ట్ టాపిక్, రైతు ఆదాయం. మన దేశంలో సగటు రైతు నెల ఆదాయం 8,000 రూపాయల కంటే తక్కువే. అయితే అందులోనే విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు, నీటి ఖర్చు, కరెంటు బిల్లులు ఇవన్నీ పోతాయి. ఇంక మిగిలేదేముంది? చాలా తక్కువ. ఇందులో మీకు ఎగ్జాంపుల్గా ఒక రైతుకి 1 ఎకరాలో వరి పంట పండించడానికి ఎంత ఖర్చవుతుందో మీకిప్పుడు చెప్తాను. ఫస్ట్, పొలం దున్నడానికి ట్రాక్టర్కి అయ్యే ఖర్చు 7,000 రూపాయలు, విత్తనాలకు 2,000 రూపాయలు, నాటు వేయడానికి 6,000 రూపాయలు, 2020 మందుకి 3,000 రూపాయలు, యూరియాకి 1,000 రూపాయలు, కలుపు తీయడానికి 3,000 రూపాయలు, మందు కొట్టడానికి 3,000 రూపాయలు, వరి కోసే మిషన్కి 3,000 రూపాయలు. సో టోటల్గా 1 ఎకరాకయ్యే ఖర్చు 30,000 రూపాయలు. ఇప్పుడున్న కెమికల్ వ్యవసాయానికి 1 ఎకరాకి యావరేజ్గా 30 క్వింటలు వస్తాయనుకుందాం. ప్రస్తుతమున్న మార్కెట్లో క్వింటా 2,200 రూపాయలు ఉంది. అలా అనుకుంటే రైతుకొచ్చే టోటల్ అమౌంట్ 66,000 రూపాయలు. అందులో నుండి పెట్టుబడి అమౌంట్ తీసేస్తే మిగిలేది 36,000 రూపాయలు. వరి పంట కాలపరిమితి 6 మంత్స్. అలా చూస్తే ఒక నెలకి రైతుకు వచ్చే జీతం 6,000 రూపాయలు. ఇంత తక్కువ ప్రాఫిట్ వస్తున్న రైతు మాత్రం పంట వేయడం మాత్రం వదలడు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి హైక్ ఇచ్చినట్టుగా రైతులకు కూడా కొంచెం పంట ధరలు పెంచితే బాగుంటుంది. రుణాలపై బ్రతికే రైతు వడ్డీలు, వానపాతం, మార్కెట్ ధరలు మారిన ప్రతిసారీ నష్టాల్లో పడతాడు. తన కోసం తీసుకున్న అప్పులు చివరికి తన కుటుంబానికే భారమవుతున్నాయి. తరువాత కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం పథకాలు ఎలా ఉన్నాయో చూద్దాం. కేంద్ర ప్రభుత్వం నుండి పీఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి 6,000 రూపాయలు సహాయం, పంట బీమా యోజనా పథకం, సాగునీటి ప్రాజెక్టులు, అగ్రికల్చర్ ఇన్ఫ్రా ఫండ్. అయినా ఇవన్నీ రైతుల చేతి దగ్గరికి వస్తాయని నమ్మకం లేదు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుండి ఫస్ట్, తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు పథకం ద్వారా సంవత్సరానికి 10,000 రూపాయలు సహాయం, రైతు బీమా పథకం. ఒకవేళ రైతు చనిపోతే అతనికి 5 లక్షల వరకు బీమా. కాళేశ్వరం ప్రాజెక్ట్, దీనివల్ల నీటి లభ్యత పెరిగింది. ధాన్యం నేరుగా కొనుగోలు చేసే విధానం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రైతు భరోసా పథకం ద్వారా సంవత్సరానికి 13,500 రూపాయలు సహాయం, రైతు భరోసా కేంద్రాలు. ఇక్కడ విత్తనాలు, ఎరువులు, ఇతర సలహాలు అన్నీ ఒకే చోట లభిస్తాయి. పంట బీమా ప్రభుత్వం భరిస్తుంది. పంటలను మద్దతు ధరలో కొనుగోలు చేయడం. ఇన్ని పథకాలు ఉన్నా రైతు సమస్యలు తీరడం లేదు. దీనికి కారణం సరైన అమలు లేదు, మధ్యవర్తుల దోపిడీ, రైతులకు మద్దతు ధర అందకపోవడం, టెక్నాలజీ లేకపోవడం. ఇవన్నీ రైతుల ఆదాయం తగ్గిస్తున్నాయి. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రభుత్వం కొన్ని నిబంధనలు తీసుకురావాలి. అవి ఏంటి అంటే ఎంఎస్పీ, మినిమం సపోర్ట్ ప్రైస్ని అమల్లోకి తీసుకురావాలి. రైతులకు తక్కువ వడ్డీకి రుణాలివ్వాలి. మార్కెట్ యాక్సెస్ అంటే నేరుగా అమ్ముకునే అవకాశం కల్పించాలి. టెక్నాలజీ సదుపాయాలు కల్పించాలి. రైతు బాగుంటే దేశం బావుంటుంది. రైతు ఆదాయం పెరగడమంటే మన దేశం ఎదగడం. రైతు లేకుతోటే భోజనం లేదు. రైతు బాగుండాలి అంటే పథకాలతో పాటు పరిష్కారాలు కూడా చాలా అవసరం. ఈ వీడియోను షేర్ చేయండి. రైతుల గొంతుని పెంచండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. రైతుల కోసం షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరిన్ని తెలుసుకోవాలంటే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.